హలో అండి. నా పేరు కిరణ్ కుమార్. మనం ఇప్పుడు ఫోటోషాప్‌లో 3డీ ఎఫెక్ట్ ఎలా చేయాలో చూపిస్తాను. అంటే ఈ 3డీ టెక్స్ట్ వెనకాల 3డీ ఎలా వచ్చింది, ముందల ఫాంట్‌కి కలర్ ఎలా వచ్చింది, ప్లస్ ఇక్కడ ట్రీస్ ఎలా పెట్టుకున్నాం, దీనికి స్ట్రోక్ ఎలా ఇచ్చాము, మొత్తం స్టెప్ బై స్టెప్ చూపిస్తాను. ఫస్ట్ ఏం చేద్దామంటే మనం ఫోటోషాప్ ఓపెన్ చేసుకుందాం. ఫోటోషాప్‌లో ఫైల్‌లోకెళ్ళి న్యూ డాక్యుమెంట్ తీసుకుందాం. న్యూ డాక్యుమెంట్‌లో సైజ్ తీసుకుందాం. వెబ్ పేపర్ సైజ్ 1024x768, రెజల్యూషన్ 300 తీసుకోండి, అంటే పిక్చర్ క్వాలిటీ బాగుండడానికి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ టెక్స్ట్ టూల్ తీసుకోండి. ఇక్కడ ఏదైనా బోల్డ్ ఫాంట్ తీసుకొని టైప్ చేయండి. ఓకే, బ్లాక్ కలర్ తీసుకుందాం. టెక్స్ట్ కలర్ బ్లాక్ తీసుకుందాం. బ్లాక్ తీసుకొని టైప్ చేయండి. ఓకే, ఇలా ఉంది కదా. ఇప్పుడు దీన్ని మనం సెంటర్ తీసుకుందాం. ఫస్ట్ సెలెక్ట్ చేసుకుందాం. సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఈ సెంటర్ అలైన్మెంట్ తీసుకొని సెంటర్ తెచ్చుకున్నామా. సెంటర్ తెచ్చుకున్నాక ఇది కరెక్ట్ ఎగ్జాక్ట్లీ సెంటర్లో లేదు కదా, ఏం చేద్దామంటే కంట్రోల్ ఏ అంటే సెలెక్ట్ అయింది కదా. తర్వాత ఇక్కడ ఇవి ఉన్నాయి కదా మధ్యలో మిడిల్, ఇది ఓకే చేయాలి. తర్వాత ఇక్కడ మిడిల్ది ఓకే చేయాలి. ఇప్పుడు సెంటర్కి వచ్చేసింది. ఇప్పుడు దీన్ని డీసెలెక్ట్ చేసుకోండి. కంట్రోల్ డి కొడితే డీసెలెక్ట్ అయిపోతుంది. తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి, కొత్త లేయర్ తీసుకోండి. కొత్త లేయర్ తీసుకొని ఈ లేయర్ ఉంది కదా, ఈ లేయర్ పైకి అనుకోండి. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఈ లేయర్ సెలెక్ట్ చేసుకొని కొత్త లేయర్, దాన్ని ఆల్ట్ డిలీట్ కొట్టండి. ఎందుకంటే మనకు నెక్స్ట్ ఈ లేయర్ సెలెక్ట్ చేసుకోండి, కంట్రోల్ డిలీట్ కొట్టండి. ఎందుకంటే మనకు 3డీ ఎఫెక్ట్లో బ్యాక్గ్రౌండ్ కలర్ బ్లాక్ ఉంటేనే కొంచెం లుకింగ్ బాగుంటుంది. నెక్స్ట్ ఏం చేద్దామంటే ఈ లేయర్ ఉంది కదా, దీన్ని డూప్లికేట్ లేయర్ చేసుకోండి. డూప్లికేట్ లేయర్ ఎందుకంటే మనం ఏమన్నా మిస్టేక్ చేసినాం అనుకో మళ్ళీ వెనకాలకు రాలేము. అందుకని ఈ లేయర్ నుంచి ఒరిజినల్ లేయర్ నుంచి చేసుకోనికి ఉంటుంది. ఇప్పుడు ఒరిజినల్ లేయర్ని హైడ్ చేసి దీన్ని హైడ్ చేయండి. హైడ్ చేసి ఒరిజినల్ లేయర్ని కిందకి తీసుకురండి. తీసుకొచ్చినాక ఇప్పుడు ఈ 2 లేయర్లు ఉన్నాయి కదా, ఈ 2 లేయర్లను మెర్జ్ చేయండి. కంట్రోల్ పట్టుకొని 2 సెలెక్ట్ చేసుకుని కంట్రోల్ ఈ కొడితే మెర్జ్ అయిపోతాయి. మెర్జ్ చేసినాక నెక్స్ట్ ఏం చేద్దామంటే దీన్ని ఫిల్టర్లోకి వెళ్ళి డిసార్ట్లోకి వెళ్ళి కోఆర్డినేట్స్ ఉన్నాయి కదా, ఓకే ఇలా వెళ్ళినాక పోలార్ టు రెక్టాంగిల్ ఇది సెలెక్ట్ చేసుకొని ఓకే చేయండి. తర్వాత ఇమేజ్లోకి వెళ్ళి ఇమేజ్ రొటేషన్ 90 క్లాక్ వైజ్ చేయండి. తర్వాత మళ్ళీ ఫిల్టర్లకు వచ్చి స్టైలిష్లోకి వెళ్ళి వైండ్ ఏంది ఫ్రమ్ ది లెఫ్ట్ ఉంది కదా, లెఫ్ట్ క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసి ఓకే చేయండి. నెక్స్ట్ ఫిల్టర్కి వెళ్ళి వైండ్ కంట్రోల్ ఎఫ్ కూడా ప్రెస్ చేయొచ్చు. ఫిల్టర్లో వైండ్, ఇది ఎలా ఎక్కువ అయితే కంట్రోల్ ఆల్ట్ జెడ్, మళ్ళీ తక్కువ అవుతుంది కంట్రోల్ ఎఫ్ మళ్ళీ వైండ్. ఓకేనాక మళ్ళీ మనము రివర్స్ వద్దామండి. రివర్స్ ఏం చేద్దామంటే ఫిల్టర్లోకి వెళ్ళి ఫస్ట్ ఇమేజ్కి వెళ్ళి ఇమేజ్ కౌంటర్ క్లాక్ వైజ్, తర్వాత ఫిల్టర్లోకి వెళ్ళి డిసార్ట్లోకి వెళ్ళి పోలార్ కోఆర్డినేట్స్, ఇది రెక్టాంగిల్ టు పోలార్. ఓకే, ఇలా వచ్చింది కదా. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇది ఉంది కదా హైడ్ అయింది, ఎనేబుల్ చేసుకోండి. ఎనేబుల్ చేసుకొని ఇది ఉంది కదా, ఇది పైకి తీసుకురండి. మన ఫాంట్ అనేది పైకి తీసుకొచ్చేయండి. తీసుకొచ్చి దీనికి స్ట్రోక్ ఇవ్వండి. ఇది బ్లెండింగ్ ఆప్షన్కి వెళ్ళి స్ట్రోక్ కాదు కలర్ ఓవర్లే సెలెక్ట్ చేసుకొని ఏదైనా ఒక కలర్ ఇవ్వండి, బ్లాక్ కలర్. ఓకే, బ్లాక్ కలర్ ఇచ్చాము కదా. ఇంతవరకు 3డీ ఎఫెక్ట్ అనేది పూర్తయింది. దీనికి మనం దీనికి ఇమేజ్ కలర్ అనేది ఎలా యాడ్ చేయాలనేది అంటే ఫస్ట్ ఫైల్లోకి వెళ్ళి ఓపెన్లోకి వెళ్ళి ఒకటి ఇమేజ్ తీసుకోండి. ఏదో ఒక ఇమేజ్ తీసుకొని ఇది ఉంది కదా, కంట్రోల్ ఏ సెలెక్ట్ చేసుకొని కంట్రోల్ సి కాపీ చేసుకొని ఈ లేయర్ మీద కంట్రోల్ వి పేస్ట్ చేస్తారు కదా. ఇప్పుడు కంట్రోల్ డి, ఎందుకంటే ఇది పెద్ద ఇమేజ్ అనేది పెద్దగా ఉంది కాబట్టి కంట్రోల్ డి చేసి షిఫ్ట్ ఆల్ట్ పట్టుకొని చిన్న డ్రాగ్ చేసుకోండి.
మీరు అంటే ఆ ఇమేజ్ కొద్దిగా సరిపోయింది పెద్దగా. ఓకే ఓకే ఎంటర్ కొట్టేసి నెక్స్ట్ ఏం చేస్తారంటే ఇప్పుడు నెక్స్ట్ ఈ లేయర్ ఉందిగా సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మాస్క్ టూల్ ఉంది కదా, మాస్క్ టూల్ మీద ఒకసారి లేయర్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ఉంది కదా టెక్స్ట్ టూల్, దాని కంట్రోల్ పట్టుకొని టెక్స్ట్ టూల్ మీద ఒకసారి క్లిక్ ఇవ్వండి. ఇలా వస్తుంది. ఇలా వచ్చినాక మాస్క్ టూల్ ఉంది కదా, ఒకసారి మాస్క్ టూల్ మీద క్లిక్ ఇవ్వండి. ఇంకా ఇప్పుడు ఇంతవరకు 3D టెక్స్ట్ వచ్చేసింది. తర్వాత జూమ్ చేయండి ఒరిజినల్ సైజ్. నెక్స్ట్ దీనికి ఇప్పుడు ఇలా ఉంది కదా, దీనికి స్ట్రోక్ ఇవ్వండి. స్ట్రోక్ ఇవ్వాలంటే ఇది ఒకవేళ మీకు ఇది కలర్ ఒకవేళ నచ్చకుండా అనుకో, ఇది తీసుకొని ఇది లింక్ తీసేయండి. ఈ లింక్ తీసి ఇమేజ్ క్లిక్ చేసుకొని ఇమేజ్ పైన ఇలా అంటే ఆ ఇమేజ్ కలర్ ఉంది కదా, డిఫరెంట్ కలర్స్ వచ్చేసాయి. ఓకే మళ్ళీ లింక్ పెట్టేసండి. లింక్ పెట్టేసి దీనికి స్ట్రోక్ ఇవ్వాలి కదా, స్ట్రోక్ ఇవ్వాలంటే దీనికి రైట్ క్లిక్ ఇచ్చి బ్లెండింగ్ ఆప్షన్స్కి వెళ్ళి స్ట్రోక్ ఉంది కదా, స్ట్రోక్ బ్లాక్ కలర్ ఇచ్చేసండి. ఓకే స్ట్రోక్ ఉంది కదా, ఇప్పుడు కొంచెం లుకింగ్ ఉంది మంచిగా. ఇంతవరకు 3D టెక్స్ట్ అనేది అయిపోయింది. తర్వాత మనం ఏం చేద్దామంటే ఇక్కడ ట్రీస్ ఉంది కదా, ఇక్కడ ట్రీ పెట్టుకుందాం. ట్రీ పెట్టుకోవాలంటే ఇక్కడ స్టైల్ ఉంది కదా, షేప్లోకి వెళ్ళి ఇక్కడ ట్రీ సెలెక్ట్ చేసుకోండి. ట్రీ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ట్రీ డ్రాగ్ చేయండి. ఓకే ఈ కలర్ ఇక్కడ ట్రీ కలర్ ఇది కదా, గ్రీన్ కలర్ ఇచ్చేసి ఇక్కడ ట్రీని డ్రాగ్ చేసేయండి. ఓకే ట్రీ వచ్చేసింది కదా. ఇలా ఉంది ట్రీ అనేది మనం మంచి స్టైల్గా ఉంటే కంట్రోల్ టీ ప్రెస్ చేసి దీన్ని సెట్ చేసుకోండి ట్రీని. ఓకే కొంచెం హైట్. ఓకే ట్రీ ఇలా వచ్చింది కదా. ఇప్పుడు దీనికి ఏం చేద్దామంటే స్ట్రోక్ ఇద్దాం. స్ట్రోక్ వెళ్ళాలంటే దీనికి రైట్ క్లిక్ ఇచ్చి బ్లెండింగ్ ఆప్షన్కి వెళ్ళి స్ట్రోక్ ఏ కలర్ ఇద్దామంటే ఎల్లో ఇద్దాం. ఎల్లో. ఓకే ఎల్లో వచ్చినాం కదా. నెక్స్ట్ దీన్ని ఏం చేయాలి, ఆల్ట్ పట్టుకొని డ్రా చేయండి, కాపీ వస్తుంది. ఓకే అయిపోయిందండి. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేద్దామంటే ఇప్పుడు 2 సేమ్ వచ్చినాయి కదా, ఇది కొంచెం కిందికి అనుకోండి. ఓకే తర్వాత సంబంధంగా చూసుకోండి. ఇప్పుడు మనకైతే మనం 3D టెక్స్ట్ వచ్చేసింది, ప్లస్ ఇక్కడ ఇమేజెస్ కూడా వచ్చేసినాయి. ఇప్పుడు ఇవన్నీ ఒకటి లేయర్ చేయండి. కంట్రోల్ షిఫ్ట్ ఈ కొడితే మొత్తం మెర్జ్ అయిపోతాయి. మెర్జ్ అయిపోయినాక దీన్ని సేవ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఒకవేళ నా ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి.